బైబిల్ స్టడీ కొరకై మనం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం కనుక యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ఈ దినం ఆరంభిస్తాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనము మార్చి చదువుతాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనము మార్చి చదువుతాం. యెహోషువ వేకున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ సిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేంగల తండ్రి, వందన స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీకు వందనాలు. తిరిగి ప్రభువా మా బైబిల్ పఠనంలో తండ్రి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలోనికి మేము ప్రవేశించాం. ఈ దినము కొరకైన పాఠము దేవా మీరు మాకు బయలుపరిచి బోధించి మాతో కూడా మీరు మాట్లాడండి. మా రబ్బునివి, మా మంచి బోధకుడివి, ధర్మశాస్త్రములను ఆశ్చర్యకరమైన సంగతులను మేము గ్రహించి తెలుసుకున్నట్లు దేవా మా హృదయములను, మా మనసులను, మా నేత్రములను మీరు వెలిగింప చేయమని తెరవమని ప్రార్థన చేస్తూ యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని మనము గత బైబిల్ పఠనంలో ముగిస్తూ వచ్చాం. కాబట్టి 2వ అధ్యాయంలో దాదాపుగా 6-7 పాఠాలు నేర్చుకోవటానికి ప్రభు మనకు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. తర్వాత యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం మొదలుకొని 5వ అధ్యాయము వరకు, అంటే 3 నుంచి 5 అధ్యాయాలంతా కూడా ఒక విభాగం. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏముందో నేను జ్ఞాపకం చేశాను, 2వ అధ్యాయంలో ఎవరిని గురించి రాయబడిందో జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 3, 4, 5 అధ్యాయాలన్నీ కూడా అవన్నీ కూడా ఒక విభాగముగా కనపడుతుంది. ప్రిపరేషన్ ఫర్ క్రాస్ ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3, 4, 5 అధ్యాయాలు మొత్తము కూడా 11 విభాగాలుగా మనం విభజించవచ్చు. అవి ఏంటో అనేది మనం స్టడీ చేస్తూ వచ్చినప్పుడు నేను మీకు వివరంగా ఆ సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేస్తాను. 3, 4, 5 అధ్యాయాల్లో మనము 11 విభాగాలుగా విభాగించి వాటిని మనము స్టడీ చేస్తాం. ఈ దినము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి పాఠముగా, ఇంట్రడక్షన్ లెసన్గా ఒక తలంపుని మాత్రం ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మొదటి 6 అధ్యాయాలు, మొదటి 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఉన్న సంగతులను, కాబట్టి నేను దాని గురించి మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు 1వ వచనం దగ్గర నన్ను ఆపేశాడు. కాబట్టి ఈ దినము ఇంట్రొడక్షన్ లెసన్ లాగా ఆ 3వ అధ్యాయం మొదటి వచనంలోని భాగాలని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. అదేమిటి అని అంటే, యెహోషువ వేకువన లేచినప్పుడు, జాషువా రోజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఉంది. కాబట్టి యెహోషువ ఎప్పుడు లేచాడంట? వేకువనే లేచాడు. యెహోషువ ఎవరు? ఇశ్రాయేలీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు కదా. అంటే నాయకత్వం వహిస్తున్నటువంటి యెహోషువ, ఆ యెహోషువలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం ఈ దినం స్టడీ చేస్తాం. కాబట్టి ఒక నాయకునికి ఉండవలసినటువంటి ఆ లక్షణం ఏంటి అని అంటే, కాబట్టి యెహోషువ వేకువన లేచినప్పుడు. కాబట్టి ఏ నాయకుడైనా నాయకత్వం వహిస్తేటప్పుడు అతడు ఎలాగుండాలి అంటే వేకువనే లేచేటువంటి అనుభవం ఉండాలి. కాబట్టి ఇలాగూ యెహోషువను గురించి ఆయన వేకున లేచెను, వేకున లేచినటువంటి పదము
పదే పదే మనకు కనపడుతుంది. ఇప్పుడు 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా, ఇది 2వ పర్యాయము. ఇప్పుడు 7వ అధ్యాయము 16వ వచనంలోనికి వస్తాం. 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి, కాబట్టి ఇది ఎన్నో పర్యాయమమ్మా? ఇది 3వ పర్యాయం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి అనే మాట. ఇప్పుడు 8వ అధ్యాయము 10వ వచనంలోనికి వస్తాం. ఉదయమున యెహోషువ వేకువన లేచి. కాబట్టి ఒక నాయకుడిగా యెహోషువలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ అనుభవము మన జీవితంలో మనం కలిగి ఉండటం అవసరం. కాబట్టి ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులకి నడిపించేటువంటి నాయకుడిగా తన జీవితంలో తాను కలిగి ఉన్నది. కాబట్టి ఏంటి అని అంటే తాను వేకువనే లేగటము అనేది. కాబట్టి రోజు లేకపోతే వేకప్ ఇన్ ద మార్నింగ్ అని, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని. కాబట్టి తాను వేకువనే లేగటము, లేకపోతే పెందలకాడనే లేగటము, ఈ 2 పదాలు కూడా ఒకటే. కాబట్టి వేకువన లేకపోతే పెందలకాడన లేచుట అనేది యెహోషువ యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక నాయకత్వపు లక్షణము అన్నప్పుడు దైవగ్రంథంలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. దైవగ్రంథంలో నాయకత్వం వహించినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు యెహోషువ నాయకుడుగా తన అది లక్షణాన్ని కలిగి ఉన్న అన్నప్పుడు ఇప్పుడు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్లో కూడా ఆ సంగతి ఉందా లేదనేది మనం 2-3 వచనాలు 2-3 వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నిర్గమకాండము 34వ అధ్యాయము. నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనం. అక్క గట్టిగా చదవండి అక్క. కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడనే లేచి. ఎవరైనా మోషే. కాబట్టి ఇప్పుడు మోషే ఎవరికి నాయకుడిగా ఉన్నాడు? ఇక్కడ ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకుని వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ఎవరనంటే మోషే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మోషే ఇశ్రాయేలుకి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఇక్కడ మోషేను మనం చూస్తూ ఉన్నాం. మోషే కూడా ఎలాగున్నాడు? పెందలకాడన లేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాటను చదువుతాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకునైన కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటా యెహోషువ ఈ యొక్క లక్షణము అంతకుముందు ఎవరి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాడు? మోషే యొక్క నాయకత్వంలో యెహోషువ ఉన్నాడు అని అంటే ఇప్పుడు మోషే యొద్ద నుంచి మోషే నాయకత్వంలో మోషే యొద్ద నుంచి ఇప్పుడు ఎవరు నేర్చుకున్నారు? యెహోషువ నేర్చుకున్నాడు. కాబట్టి ఈ మాట మనకు చాలా గంభీరమైనటువంటి మాట. ఎందుకనంటే ఒక నాయకత్వంలోనికి వచ్చినప్పుడు ప్రభు ఒక నాయకత్వాన్నిగా మనం అంటే ఒక నాయకులుగా మనం ఉంటూ వచ్చినప్పుడు కాబట్టి మన నుండి అనేక సంగతులు నేర్చుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మన నుంచి అనేక సంగతులు నేర్చుకుంటారు. కాబట్టి వారికి మనం ఎట్లా ఉండాలి అంటే ఒక మోడల్గా ఒక మాదిరిగా మనము ఉండుట అనేది ఒక నాయకునికి ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణం. కాబట్టి ఒక నాయకుడిగా ఉన్నప్పుడు కాబట్టి దేవుడు మనల్ని ఆయా బాధ్యతల్లో కాబట్టి ఒక నాయకులుగా మనం ఉంచుతూ వచ్చినప్పుడు కాబట్టి ఇప్పుడు అటువంటి నాయకత్వంలో మనం ఉన్నప్పుడు కాబట్టి నాయకులంగా మనం ఒక మాదిరికరమైనటువంటి జీవితం లేకపోతే ఒక మాదిరికరమైనటువంటి లక్షణం ఏంటి మనం కలిగి ఉండాలి మన నుంచి. కాబట్టి ఆ తర్వాత మన యొద్ద పెరుగుతున్నటువంటి ఆ ప్రజలు కాబట్టి మనతో కూడా నడిచేటువంటి ప్రజలు మనను వెంబడించి అనుసరిస్తున్నటువంటి ఆ ప్రజలు ఆ సంగతులు నేర్చుకునేటువంటి అవకాశము ఉంది. ఇప్పుడు మోషే యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ఆ లక్షణము మోషేను వెంబడిస్తున్నటువంటి యెహోషువ నేర్చుకుంటూ వచ్చాడు అని. కాబట్టి ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనికి వచ్చినప్పుడు అక్కడ నేను మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయము 20వ వచనం. 29వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా
పెందలకాడని లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు. కాబట్టి ఇక్కడ హిజ్కియా రాజుని గురించి, రాజు అయినటువంటి హిజ్కియా అంటే ఇప్పుడు హిజ్కియా కూడా ఆ దేశమునకు పరిపాలకుడిగా, నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు హిజ్కియాలో కూడా ఆ సంగతిని చూస్తూ ఉన్నాం. రాజు అయినటువంటి హిజ్కియా 29వ అధ్యాయం 29, 30 ఆ తర్వాత 31వ వచనంలో వరకు, 31వ అధ్యాయంలో వరకు కూడా హిజ్కియా గురించి శ్రేష్టమైనటువంటి సంగతులు మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు రాజు అయినటువంటి వానికి ఉన్నటువంటి లక్షణం చూస్తున్నాం. రాజు అంటే నాయకుడు, కాబట్టి వారిని పరిపాలించినటువంటి వాడు, అధిపతిగా ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు అంటే తను నేర్చుకుంటూ వచ్చాడు రాజుగా. ఎలా ఉన్నాడంట? పెందల కాడని లెగటము అనేది. కాబట్టి వీరే కాదు, ఈనాడు ఇర్మియా గ్రంథంలోనికి వచ్చినప్పుడు నేను అక్కడ మరికొంతమంది మరొక సంగతిని జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. ఈయన ఎవరంట? మరియు నేను పెందల కాడని లేచి ప్రవక్త అయిన నా సేవకులందరినీ మీ వద్దకు. ఎవరైనా? ప్రభు అయినటువంటి దేవుడే. అందుకే కిందకు వస్తే, కాబట్టి ఆయన ఇది ఒక మన విషయంలో ఇది మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఆయననే మనకు ముంగుర్తుగా చూపిస్తూ ఉంది. అందుకే నేను మార్కు సువార్తలో ఆయన గురించి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు లేచి ఆయన పెందల కాడనే లేచాడంట. కాబట్టి ఇది ప్రభు అయినటువంటి దేవునిలో కూడా ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడే. కాబట్టి ఈ లక్షణాన్ని కలిగి ఉంటే, ఏ లక్షణము? పెందల కాడనే లేగటము అనేది. ప్రభు సందర్భంలో అన్నాడు, శిష్యుల పాదాలను కడుగుతున్న సందర్భంలో ఒక మాట అన్నాడు, నేను మాదిరిగా ఉండునట్లు నేను మీ కొరకు దీనిని చేసి తిని అంటాడు కదా. ఇప్పుడు ప్రభువే మనకు మాదిరి. ఒకవేళ యెహోషువ కాకపోవచ్చు, అంతకుముందున్నటువంటి మోషే కాకపోవచ్చు, లేకపోతే నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయా రాజులు, మనం ఉజ్జయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. కాబట్టి వీరెవరైనా, కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత ప్రభువును చూస్తూ ఉన్నాం. ప్రభు తన జీవితంలో ఎట్లా ఉన్నాడు అంటే ఆయన పెందల కాడనే లేచేటువంటి అనుభవం. ఇప్పుడు దావీదు యొద్దకు కూడా నేను ఈ మాటని జ్ఞాపకం చేసి తీసుకొస్తాను. 57వ కీర్తనలో 57వ కీర్తన 8వ వచనం. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే. కాబట్టి ఈయనెవరు? కాబట్టి కీర్తనాకారుడైన దావీదు అంటాడు కదా, నేను వేకువనే లేచెదను. ఆయనతో పాటు ఎప్పుడు ఆయన దగ్గర ఏముంటాయంట? స్వరమండలము, సితార ఉంటాయంట. జయశ్రీరావు గారు ఉదయాన్నే లేస్తారంట. ఎప్పుడు 3 గంటలకు మెలకు వచ్చినా, 4 గంటలకు మెలకు వచ్చినా ఆయనకి ఏం అలవాటు ఉందంటే హార్మోనియం పెట్టి ఉంటుంది ఆయన పక్కన. మీరు ఆయన బెడ్ దగ్గర చూడండి, ఆ బెడ్ పక్కన పెట్టుకుంటాడు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ఏం చేస్తాడు? తానే పాట పాడుకుంటా హార్మోనియం బాక్స్ చేసుకుంటాడంట కదా. అందుకే ఈ అడుగుతే ఏమంటాడంటే దావీదు మాదిరిగా చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు లేచి స్వరమండలమా సితారా మేల్కొనుడి. మనమైతే మా పిల్లలు నిద్ర లేస్తారేమో కదా. పిల్లలు నిద్ర లేగాల మన దెబ్బకి. మన పాట పాడుతుంటే సిగ్గు తెచ్చుకొని పిల్లలు ఎక్కడ వచ్చి మన దగ్గర కూర్చొని కుటుంబ ప్రార్థనలు ఏకీభవించాలి, అంతేనా? కాబట్టి పెందల కాడ లెగటము అనేది ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాం. 108వ కీర్తనలోనికి వచ్చినప్పుడు 108వ కీర్తన 2వ వచనం. 108వ కీర్తన 2వ వచనం. మేల్కొనుడి చాలక నేను వేకువనే లేచెదను, నేను పాడుచు. తర్వాత ఆ పైన అంటాడు ఏమని? నేను పాడుచు స్తుతిగానము చేసేదము, నా ఆత్మ పాడుచు. పాట కూడా ఉంది మనకి. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా,
మేల్కోనుడి మీరు కూడా, స్వరమండలమా సితారా. మేల్కోనుడి మీరు కూడా, మేల్కోనుడి మీరు కూడా, వేకువాని నిలేచేదాను, వేకువాని నిలేచేదాను. స్తుతిగానము చేసేదను, స్తుతిగానము చేసే. కాబట్టి కీర్తనకారుని యొక్క వేకువనే లేచి ఏం చేస్తాడంట? స్తుతిగానం చేస్తాడంట. సరే, ఇంతవరకు నేను ఆయా సంగతులని నేను జ్ఞాపకం చేశాను. వేకున లేవటం అనేది ఒక నాయకుని యొక్క లక్షణం అన్నప్పుడు, ఇప్పుడు అది మన యొద్దకు తీసుకుని వద్దాం. పౌలు అపోస్తలుడు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మన విషయమైనటువంటి ఒక హెచ్చరిక నేను అక్కడ జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని. కాబట్టి మన విషయంలోనికి వచ్చినప్పుడు అక్కడ అంటాడు, చాలా రాత్రి చాలా గడిచి 12వ వచనం పగలు. కాబట్టి ఇక్కడ నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొనుడి అంటాడు. ఎవరిని? కాబట్టి మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని. ఎందుకనంటే చాలా రాత్రి చాలా గడిచింది, ఇప్పుడు మనం నిద్ర మేలుకునేటువంటి సమయమైంది అంటాడు. ఇది ఎవరికి ఉద్దేశించి ఈ మాటని పౌలు అపోస్తలుడు రాశాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆ 7 వచనాన్ని కలిసి ఉంటాయి. నేనే ఒక వచనాన్ని చదువుతా. అనగా పరిశుద్ధులుగా, ఇక్కడ రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. అంటే ఇప్పుడు ఎవరు వేకున లెగాలి అని అంటే, ఇప్పుడు నాయకత్వం వహించినటువంటి వారితోనే సరిపెట్టుకోవద్దు, వాళ్ళే లెగాలని కాదు. ఇప్పుడు రోమాలో ఉన్నటువంటి దేవుని, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారందరూ లెగాలి. కాబట్టి నువ్వు వేకువగా లేవటము అనేది నువ్వు పరిశుద్ధంగా పిలువబడినటువంటి ప్రజలందరూ, అంటే ఒక మాట చెప్పాలి అంటే పరిశుద్ధులందరూ కూడా ఎప్పుడు వేకువనే లెగిసేటువంటి అనుభవం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ మాట చాలక, దేవుని సంకల్పం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు, అంటే ఏ విషయంలో నాయకత్వం కొరకే ప్రభు మిమ్మల్ని ఉంచాడో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన యొక్క తన సంఘములో ఒక బాధ్యతగా దేనియందు ఒక అధికారం కలిగినటువంటి వారంగా, ఒక బాధ్యత కలిగినటువంటి వారంగా ఉన్నామో. కాబట్టి వారు ఎవరైనా కావచ్చు, వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటి అని అంటే, ఎలా ఉండాలంటే వారు ఉదయమునే వేకువనే. కాబట్టి లేచేటువంటి అనుభవము మన జీవితంలో అవసరం. అది యెహోషువ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం. యోవేలు గ్రంథకర్త 1వ అధ్యాయం 5వ వచనంలో, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, దేని మీద దేవుడు మనల్ని అధ్యక్షులుగా ఉంచాడో అది మన నాయకత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు కూడా అటివారుగా ఉండాలి అనేది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయవారులారా రోదనం చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. ఇక్కడ యోవేలు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఉదయమునే లేచి వారు నాయకులే కావచ్చు, లేకపోతే ప్రభువైనటువంటి దేవుడు ఆ తర్వాత ఇశ్రాయేలుకి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ఆ తర్వాత సంఘంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధులందరికీ పౌలు అపోస్తలుడు అన్నాడు. ఆ తర్వాత అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో, కాబట్టి సంఘంలో దేనియందు అధ్యక్షులుగా ప్రభువును ఉంచాడో ఆ నాయకుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. వీరందరి విషయమై యోవేలు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటి అంటే, ఓ మత్తులారా
ఓ నిద్రపోతులారా మీరేం కండి, ఓ నాయకత్వం వహిస్తున్నా ఓ పరిశుద్ధులైనటువంటి ప్రభు బిడ్డలారా, విశ్వాస జీవితంలో కాబట్టి మీరు ఎట్లా ఉండాలంట? మత్తులుగా ఉండొద్దు, మీరు మేల్కొని ఉండండి, మీరు మేల్కొని ఉండండి. ఎందుకనంటాడు 4వ వచనాన్ని మనం చదువుతాము. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయునున్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి. ఇటువంటి పరిస్థితులలో ఉండగా ఈనాడు మనం ఎట్లా మందమతులంగా ఉంటాం, ఎలాగూ మనము కాబట్టి నిద్రమత్తులుగా ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈయన గొంగలి, చీడ పురుగులు, మిడతలు ఈనాడు పంటను ఏం చేస్తూ ఉన్నాయంట? తినివేస్తూ ఉన్నాయి. కాబట్టి పంట అంతా నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఎంత మాత్రమును కూడా ఎలాగ ఉండకూడదు? మందమతులంగా, నిద్రమత్తులుగా మనం ఎంత మాత్రం వీలు లేదు. విశ్వాస జీవితంలో యెహోషువ యుద్ధ నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాఠం ఏంటి అంటే, ఈనాడు నాయకులేమై కాదు, ఈనాడు ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి అంటే ఏం చేయాలంటమ్మా? వేకువనే. కాబట్టి వేకువనే మనము లెగవలసినటువంటి వారిగా ఉండాం, వేకువనే లెగవలసినటువంటి వారిని. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలోనికి వచ్చినప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోనుకు మాట రాస్తాడు. 6వ అధ్యాయము సామెతలు 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవనుకొను. ఇంకెందుకు అనుకొనుచుంటావు విశ్వాస జీవితంలో? కాబట్టి అర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లెగాలి. కాబట్టి ఎప్పుడైనా చూడండి, విశ్వాసం యొక్క జీవితంలో కలిగి ఉండవలసినటువంటిది. కాబట్టి పరిశుద్ధులు, నాయకులు, ఈనాడు నాయకులుగా ఉన్నటువంటి సేవకులు కూడా, కాబట్టి వారి యొక్క జీవితంలో ఎట్లుండాలి అంటే, వారు పెందల కాడనే లేచేటువంటి అనుభవం, పెందల కాడ లేచేటువంటి అనుభవం. కాబట్టి ఇప్పుడు అంటాడు సోమరి, ఎందాక? ఒకవేళ ఈ మాట ఈ రాత్రి ప్రభు నీతో గిన సూటిగా మాట్లాడితే, ఈ ఊగిన సోమరితనంలో గిన ఉండి ఇంకా ఎందాక నీవు పడుకుందువు, ఎందాక ఎప్పుడు నిద్రలేస్తావు, ఇంకా కొంచెము నిద్రపోదాము, కొంచెము కునికేదాం, కొంచెం సేపు చేతులు ముడుచుకుందాం, బాగా ఎచ్చకుంటేనే పడుకుండేటువంటి వారులారా. ఇప్పుడు ఏమంటాడు చూద్దామా? ఇప్పుడు 6వ వచనాన్ని చదువుతాం. సోమరి, ఇట్టి వారు ఎవరంటమ్మా? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. కాబట్టి ఎవరు లేరంటమ్మ చీమలకి? న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి కూడా లేడు. అంటే చీమల్ని డిక్టేట్ చేయడానికి ఎవరు కూడా లేడు. ఒకవేళ మనకి ఇంకా నాయకులు ఉన్నారు, మన మీద పై అధికారులు ఉన్నారు, లేకపోతే మన కొరికైనా మన ప్రభువైనటువంటి దేవుడు ఉన్నాడు, మనందరికీ ఒక నాయకుడైనటువంటి ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇంతమంది ఉన్నారు, అయితే చీమలకి ఎవరు కూడా లేరంట. కాబట్టి వారికి న్యాయాధిపతి లేరు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. ఆయన అవేం చేస్తాయంట? వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. చూసారా? ఈ రాత్రి నీ జీవితం ఎట్లుంది? యెహోషువ ఆయన యొద్ద నుంచి ఒక నాయకత్వపు లక్షణం ఎట్లుండాలి అని అంటే, నాయకత్వం అనగానే ఏదో సంఘంలో బాధ్యత కలిగినటువంటి సహోదరులని అనుకోమాకండి. నాయకత్వం అన్నప్పుడు ప్రభు నిన్ను ఏ బాధ్యతలో నేను ఉంచాడో, లేకపోతే నువ్వు సంఘంలో ఒక ప్రభు యొక్క వాక్యమును ప్రకటించేటువంటి ఒకవేళ సండే స్కూలే ఉన్నారనుకోండి, సండే స్కూల్ టీచర్లు కూడా ఎవరు? వాళ్ళు కూడా నాయకులే. ఎందుకని? పిల్లల మీద వాళ్ళకి ఒక బాధ్యతనిచ్చారు. కాబట్టి నాయకులు అనగానే సరాసరి అబ్బో ఇలా ఈ సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళకి అనుకోమాకండి, లేకపోతే సేవకుడే కదా నాయకుడు ఆయనకి అనుకోమాకండి. ఎవరు నాయకుడు అంటే అందుకే నేను అపోస్తుల కార్యంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఇందాక. అపోస్తులుగా 20:28 అనుకుంటా ఆ మాటని మీకు జ్ఞాపకం చేస్తూ. సరే, అక్కడికి మన వల్ల వెళ్ళట్లేదు, సమయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాటిని చూచి ఏం చేయాలంటమ్మా? మనము జ్ఞానము తెచ్చుకోవాలంట. ఈ రాత్రి సోమరిగా, నిద్రపోతుగా, వేకున లేచేటువంటి అనుభవం నీ జీవితంలో లేకపోతే, ఈ రాత్రి
ప్రభు యొద్దకు వచ్చి ప్రభు యొద్ద నీ యొక్క స్థితిని ఒప్పుకో. దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఐతుకు అనేటువంటి వ్యక్తిని. ఒక యవనుడిని మీకు రాత్రి జ్ఞాపకం చేస్తాను, చిన్న మాటని. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడిపోయి, అబ్బాయి చూడండి, నిద్రాభారము, నిద్రావస్థ ఎటువంటి స్థితిలోనికి విశ్వాసిని తీసుకుని వెళుతుందో. ఒకవేళ ఇక్కడ భౌతికంగా నేను ఇక్కడ మాట్లాడలేదు, కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీ నిద్రామత్తు, నీ సోమరితనము నేను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నిన్ను ఆత్మీయమైనటువంటి సోమరితనంలోనికి, ఆత్మీయమైనటువంటి నిద్రావస్థలోనికి నిన్ను తీసుకొని పోతుంది. అందుకే కీర్తన ప్రకటన గ్రంథకర్త, నువ్వు జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవెవరివి? మృతుడవే. ఆత్మీయమైనటువంటి నిద్రామత్తులోనికి నువ్వు వెళతావు. అదెంతో ప్రమాదకరమైన, చనిపోతావు ఆత్మీయంగా మెలకువలేకపోతే. కాబట్టి ఈ తలంపు నేను ఇక్కడ ముగిస్తాను. కాబట్టి ఇలాగూ యెహోషువ యొక్క జీవితంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన మొదటి లక్షణాన్ని నేను మీకు రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే, యెహోషువ వేకువనే లేచేటువంటి అనుభవం. మన ఆత్మీయ జీవితాల్లో దీన్ని నేర్చుకుందాం. వేకువనే మనం లెగటము అనేది. అలాగూ నువ్వు లెగటము అనేది అది నీ జీవితంలో, తద్వారా నువ్వు వేకువనే లెగటము ద్వారా, లేకపోతే వేకువనే నువ్వు నిద్ర మేలుకున్నట్టు ద్వారా, కాబట్టి అది నీ జీవితంలో నీకు ఏం సంగతులను జ్ఞాపకం చేస్తుందో ఒక 4 విషయాలను జ్ఞాపకం చేసి ఈ దినము ఆ తలంపులోని అక్కడ నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తద్వారా నువ్వు వేకువనేగిన లేచటం ద్వారా, కాబట్టి అది నీకు ఒక 4 గంటల ఆత్మీయమైనటువంటి సంగతులను అక్కడ మనకు నేర్పిస్తూ ఉంది. అందులో మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాలను చదువుతాం. వారు ఆదివారమున పెందలకాడిని లేచి బయలుదేరి వారు ఆదివారమున పెందలకాడిని లేచి బయలుదేరి సమాధి యొద్దకు వచ్చుచుండగా, కాబట్టి ఎవరు వీరు? మగ్దలేని మరియాయు మరియు యాకోబు తల్లి అయిన మరియా, సలోమియా అనేటువంటి వారు. ఈ మాట మార్కు సువార్తికుడే కాదు, మత్తయి సువార్తికుడు రాశాడు 28వ అధ్యాయం 1వ వచనంలోను, లూకా సువార్తికుడు 24వ అధ్యాయము 1వ వచనంలోను, యోహాను సువార్తికుడు 20వ అధ్యాయము 1వ వచనంలోను కూడా రాశాడు. కాబట్టి 4 సువార్తికులు ఈ మాటను రాస్తూ వచ్చారు. 4 సందర్భంలో కూడా వారు పెందల కాడనే లేచి, యోహాను సువార్తికుడు అయితే దానికి ఇంకో మాట యాడ్ చేశాడేమంటే ఇంకా చీకటి ఉండగానే అన్నాడు. అంటే కాబట్టి వీరు పెందల కాడనే లేస్తూ వచ్చాడు. కాబట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని. కాబట్టి వారు పెందల కాడనే లేస్తూ వచ్చారు ఇంకా చీకటి ఉన్నప్పుడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వారు సమాధి యొద్ద. సమాధిలో ఎవరు ఉన్నారు? సమాధిలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే వీరు ఎక్కడికి వెళ్ళినట్టు? పెందల కాడనే లేచి వీరు ప్రభువైనటువంటి క్రీస్తును, ఆయన ఉంచినటువంటి స్థలమును, ఆయనను వెతుకుట కొరకు, ఆయనను కనుగొనుట కొరకు ఆయన వద్దకు వెళ్ళారు. సమాధి వద్దకు వెళ్ళారంటే సమాధి వద్దకు కాదు, సమాధిలో ఉంచినటువంటి ప్రభువైనటువంటి క్రీస్తు వారి వద్దకు వాళ్ళు వెళుతూ వచ్చారు. అంటే వీరు ఉదయమునే లేచి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఉదయమునే లేచి వారు ప్రభువుని వెతుకుట కొరకై వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలు ఉదయమునే లేచి వారు ప్రభువును వెతుకుట కొరకై వెళుతూ వచ్చారు. అందుకే కీర్తనకారుడు ఆ మాటను స్పష్టంగా రాస్తూ వచ్చాడు. 63వ కీర్తన 1-2 వచనాలు. 63వ కీర్తన, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును చాలక. కాబట్టి దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీలు కూడా, ఇక్కడ రాయబడినటువంటి 4 సువార్తికులు కూడా వేకువనే లేచారు. దేని కొరకునంటే వారు దేవునిని
వెదుకుట కొరకు. ఇక కీర్తనకారుడు అనేటువంటి మాట ఇదే, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెదుకుదును అన్నాడు. తలంపు ఏంటి అని అంటే, ఇప్పుడు యెహోషువ వంటి నాయకత్వపు లక్షణములు కలిగినటువంటి వ్యక్తులం అనుకుందాం. కొంత సమయం పరిశుద్ధులందరూ కూడా వేకునే లేచేటువంటి అలవాటు ఉంది అనుకుందాం. కాబట్టి నువ్వు వేకునే లేచినప్పుడు, కాబట్టి వేకునే లేచుట ద్వారా నువ్వు చేయవలసినటువంటి మొదటి కార్యం ఏంటి అని అంటే, లెగవగానే ఏం చేయాలంట? ప్రభువుని వెదకాలంట. మనం ఏం చేస్తామంటే లెగవగానే సెల్ ఫోన్ ఏడ పోగొట్టుకున్నామో వెతుకుతాం కదమ్మా. లెగవగానే ఏం వెతుక్కుంటాం? పక్కన సెల్ ఫోన్ వెతుక్కుంటాం. ఇంకా కొంతమంది లెగవగానే పక్కన పడుకుంటుంది వాళ్ళ ఆవిడ ముఖం చూసుకుంటాడు కదా, ఆ మనుకో ఆయన ముఖం చూసుకుంటుంది. ఇట్ట ఒకవేళ ఎవరన్నా ఇంత పళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, సిస్టరో బ్రదరో ఉన్నారనుకో, ఇంత పళ్ళు వండుకొని ఆమె నిద్రపోతా ఉందనుకోండి, మీరు ఊహించుకోండి ఆకారం ఎట్లుంటుందో కదా. లేచి చూడగానే భయంకర అమ్మా అనాలా కదా. అంటే ఉదయం లేచి ఎవరిని ఎత్తుక్కోవాలా? సెల్ ఫోన్ ఎత్తుక్కోవాలా? లేకపోతే ఈ మధ్య చాలామంది ఇప్పటికి కూడా ఇదేమొస్తుందంట, దాన్ని ఏమంటారమ్మా, అబ్బో బల తెలుసు మనకి, నెలపొడుపు కదా. నెలపొడుపు పొరపాటు చూసినాం అనమాట ఆకాశంలో, ఇంకా వాడు మళ్ళీ కళ్ళిట్టనే మూసుకొని ఉంటాడు. మూసుకొని ఎవరినో కొన్ని పిలుస్తాడు అనమాట. ఎవరినో కొన్ని పిలిచి వాళ్ళు వచ్చింది కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తాం. అయితే మనం ఎవరిని ఎదకాలంటమ్మా? వేకునే లేచి విశ్వాస జీవితంలో ఒక పరిశుద్ధులవుగా ప్రభురక్తం చేత కొనబడినటువంటి నీవు, కాబట్టి పరిశుద్ధులుగా ఉండటం పిలువబడినటువంటి ఒక విశ్వాస జీవితంలో పెందల కాడిని లేయటం నీ అలవాటైతే, పెందల కాడిని లేచినప్పుడు కాబట్టి నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, నువ్వు పెందల కాడినే లేచి వేకునే లేచి ఇంకా చీకటి ఉండగానే లెగటము, లేచిన వెంటనే నువ్వు ఎవరిని ఎతకాలి? ప్రభువును వెతికేటువంటి అనుభవం నీకు అవసరం. అందుకే నేను ఇక్కడ శూలమితిని జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. పరమగీతాలు 3వ అధ్యాయము, పరమగీతాలు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. కాబట్టి ఒకవేళ నువ్వు పరుండి వెతికితే ప్రభు నీకేంగాడు? కనపడాడు. విశ్వాస జీవితంలో ప్రభువును వెతకాలి అంటే పెందలకాయన ఇంకా చీకటి ఉండగానే లేచి లెగవగానే ప్రభువును నువ్వు వెతుకుతూ ఉండాలి. ఇక్కడ శూలమితిని గురించి రాయబడింది, రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనపడలే. ఇప్పుడేమనుకుంది 2వ వచనంలో, నేను ఇప్పుడే లేచేదను. కాబట్టి ఇప్పుడు అనుకుందామా, పడుకుంటే కనపడలేదు ఆయన, కాబట్టి నేను ఇప్పుడే ఏం చేస్తాను? లేచేస్తాను. ఇప్పుడు లేచిందామా, ఇప్పుడు ఏం జరుగుతుంది? 4వ వచనాన్ని చదువుతాం. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు. ఇప్పుడే లేచాను, లేచి వెతుకుతాను అనుకుంది. తాను లేచింది, వెతికింది, తన ప్రాణప్రియుడు తనకు కనపడ్డాడు. ప్రభువు నిన్ను దర్శించాలి అంటే, ప్రభువు నువ్వు చూడాలి అంటే ఉదయం లేచిన వెంటనే, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నీ కర్తవ్యం ఏంటి? లేచినటువంటి నువ్వు ప్రభువుని వెతకాల. ప్రభువుని వెతికినప్పుడు కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క బలమును, ఆయన యొక్క మహిమను, ఆయన ప్రభావమును కాబట్టి నువ్వు వెతికే. కీర్తనకారుడు ఏమన్నాడు? మళ్ళీ అక్కడ వెనక్కి వస్తాం. కీర్తనలు 63వ కీర్తన 2 చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. చూసారా ఎందుకు వేకునే లేయాలనుకున్నాడు కీర్తనకారుడు అంటే, వేకునే లేచిగిన నువ్వు ప్రభువును చూసేటువంటి అలవాటు నీ జీవితంలో ఉంటే, కాబట్టి ప్రభు యొక్క బలమును, ప్రభు యొక్క ప్రభావమును నీవు నీ జీవితంలో ఆ దినమంతటిలో నీవు చూడగలవు. వేకునే లేచి ప్రభునికి నువ్వు వెతకేటువంటి అనుభవం నీ ఆత్మీయ జీవితంలో ఉంటే, ఆ దినమంతా కూడా నువ్వు ప్రభు యొక్క బలమును, ప్రభు యొక్క ప్రభావమును నీ జీవితంలో నీవు చూడగలుగుతావు. అందుకే విశ్వాస జీవితంలో ప్రభు బలముగా మనలో పని చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ప్రార్థన అయితే బాగా చేస్తాం, అయితే ప్రభు బలముగా మనలో కార్యం చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే, వేకునే లేచి ప్రభుని వెతికేటువంటి ఆ అనుభవం మన జీవితంలో లేకపోవటం వల్ల ప్రభు యొక్క బలమును, ప్రభు యొక్క ప్రభావమును మన విశ్వాస జీవితంలో మనం అనుభవించలేక పోతా ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క ప్రభావమును, ప్రభు యొక్క బలమును మనము అనుభవించాలి అంటే మన జీవితంలో కీర్తనకారుడు
వేకువనే నేను లేచి నిన్ను వెతికేదను అని. కాబట్టి ఎప్పుడైతే అట్లా వెతుకుతావో అప్పుడు నువ్వు ప్రభు యొక్క బలమును, ప్రభు యొక్క ప్రభావమును నువ్వు కనుగొంటావు. ఆ దినమంతట్లో కూడా నీవు చూడగలుగుతూ వస్తావు ప్రభు యొక్క బలమును, ప్రభు యొక్క ఆ దినమంతటిలో నీవు ఉదయం లేచి ఏమని ప్రార్థన చేస్తామమ్మ మనం? మీరేం చేస్తారో మన నాకు తెలియదు, కానీ నేనైతే ప్రభా ఈ దినమంతటి కొరకే నన్ను సిద్ధపరచు అంటే దాని అర్థం ఏంటి? ఈ దినమంతటిలో నీ బలమును, నీ ప్రభావమును నేను చూచినట్లు. కాబట్టి మన విశ్వాస జీవితంలో అది మన జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎప్పుడైతే అలాగూ ఉదయమే లేచి ప్రభువును ఎదుగుతూ వస్తామో అప్పుడు ఏం జరుగుతుందో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు వస్తాం మళ్ళీ కీర్తనకారుడే 40వ కీర్తన 16వ వచనం. 40వ కీర్తన 16వ వచనం. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ ఆత్మీయ జీవితంలో ఉదయం ప్రభువును వెతకటం నువ్వు నేర్చుకున్నట్లయితే, కాబట్టి ఆ దినమంతా కూడా నువ్వు ఎట్లుంటావు? ఉత్సహించి సంతోషించేటువంటి వాడిగా. అంటే సంతోష ఆనందములు ఆ దినమంతా ఎంత మాత్రం నీ జీవితంలో విచారం ఉండదు. ఉదయమునే లేచి ప్రభువును వెతుకు. ప్రభువా ఈ దినము నన్ను దర్శించుము, నాకు ప్రత్యక్షంగా నాకు ప్రభువా నీ దర్శనము నాకు చూపించని ప్రార్థన చేయి. ప్రభువును వెతుకు. ఉదయం లేచిన వెంటనే ప్రభుని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును నువ్వు కనుగొంటావు. ఆ దినమంతట్లో కూడా నువ్వు ఎట్లుంటావు అంటే ప్రభువును గూర్చి, కాబట్టి ఆయనను గూర్చి ఉత్సాహము, సంతోషము నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందేటువంటి వాడుగా ఉంటావు. మూడవది హెబ్రీ పత్రిక, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. కిందకు వచ్చేద్దామక్క, కింద మాట చదవండి. తన్ను వెతుకు వారికి ఫలము తెచ్చేవాడని నమ్మవలెను కదా. మూడవదిగా తనను వెతుకువారు ఏం పొందుతారమ్మా? ఫలమును పొందుతారు. కాబట్టి ఒకటి ప్రభువును వెతికినప్పుడు ఆయన యొక్క బలమును, ప్రభావమును నీ జీవితంలో పొందగలుగుతూ వస్తావు. ప్రభువును వెతకటం ఉదయమే లేచి నువ్వు నేర్చుకున్నప్పుడు, కాబట్టి నీ జీవితంలో ఆనంద సంతోషములు ఉంటుంది. ప్రభువును వెతకటం నేర్చుకున్నప్పుడు ప్రభు ఆ దినము కొరకేటువంటి ఫలమును ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటి తలంపు ఏంటంటే నీవు ప్రభువును వెదుకు సమయము. పెందలకాడ అనేది ఏం జ్ఞాపకం చేస్తుందమ్మా? నీవు ప్రభువును వేదుకున్నటువంటి సమయం. ఏది? పెందలకాడ. శూలమెత్తి పెందలకాడ లేకపోసరికి ప్రభువు కనుగొనలేకపోయింది. తర్వాత లేచిందంట, అప్పుడు ప్రభుని కనుగొంది. కాబట్టి పెందలకాడ లేయటం, అర్లీ ఇన్ ద మార్నింగ్, వేకప్ ఇన్ ద అర్లీ ఇన్ ద మార్నింగ్ ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే నీవు లేచి నీ ప్రభుని నీవు వెతుకు. అందుకు ప్రభు అన్నాడు, నన్ను వెతుకువాడు నన్ను కనుగొందు. కాబట్టి ఇది మొదటి తలంపు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? పెందలకాడ అంటే నువ్వు లేచి నీ ప్రభువుని వెతుకు అన్న సంగతిని. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1. ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, కాబట్టి ఇంకను చీకటి ఉండగా పెందలకాడని లేగటం. ప్రభు యొక్క జీవితంలో ఈ మాటను మనం చూస్తున్నాం. ఆయన పెందలకాడని లేచాడంట, ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళాడు. దేని కొరకమ్మా? ప్రార్థన చేయట కొరకు. కాబట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఆ పెందలకాడ లెగటము అనేది రెండోదిగా ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఆ మాట ఎక్కడైనా వాడబడింది? చదువుదాము. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనా గ్రంథము 1వ అధ్యాయము చక్కగా ఉంది, మనం సరిపోయినట్లే ఉంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, అబ్బాయి ఎంతలా మాట అన్నాడండి. ఈయనేమన్నాడమ్మా? ఈయనేమన్నాడు తెలిసిన? చాలా చాలా గొప్పగా చెప్పాడు ఆయన. ఈయన తన గురించి తన ఇంట్రడక్షను ఏమన్నాడు అంటే చదవమ్మా. అతడు వారి తిట్ట, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త. ఎంత మంచి ఇంట్రడక్షన్ చూడండి. తన గురించి తను ఇంట్రడక్షన్ చేసినప్పుడు నేను ఎవరిని? నేను హెబ్రీయుడిని అన్నాడు.
తర్వాత సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశము దేవుడు యెహోవా యందు నేను భయభక్తులు గలవాడిని ఉన్నటువంటి వాడిని. అయితే ఇప్పుడేమన్నారు ఆయన వచ్చి? చూసారా, అంత గొప్ప మనిషిని ఏమన్నారంటే, ఓయి ఒకవేళ మనము గొప్ప ఆత్మీయ అంతస్తులో ఉన్నా, ఒకవేళ ఉదయకాల సమయం కింద మనం లేకపోతే మనల్ని కూడా ఏమంటారమ్మా? ఓయి నిద్రపోతా అంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? ఓయి నిద్రపోతా ఏమొచ్చింది నీకు? నువ్వేం చేయాలా? లేచి నువ్వు దేవుని అన్ని ప్రజలు ఏమైనటువంటి మేమే ఎన్ని గంటలకు వస్తుందమ్మా? అజయ్ ఎన్ని గంటలకు ఇస్తారు? 5 గంటలకే. నువ్వు టైం పెట్టుకోండి. కాబట్టి మనకి ఇంత ఈ అలారాలు లేకపోయిన కాలంలో కూడా ఆ వాయిస్ని లేచిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవటానికో లేకపోతే మరొక కార్యానికి. ఓయ్ అన్ని జిల్లేటువంటి ప్రజలే ఓయ్ నిద్రపోతా మేము లేచి మా దేవుణ్ణి మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు హెబ్రీయుడవు, సృష్టికి ఆ సముద్రమునకు నువ్వు భూమికి నీ సృష్టికర్త ఆకాశమందున్న దేవుడు అయినటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నటువంటి నీకేమొచ్చిందయ్యా? నువ్వేమవుతున్నావు? ఇంకా నువ్వు నిద్రపోతా ఉన్నావు. లేచి నీవు నీ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నామా? కాబట్టి అర్లీ ఇన్ ద మార్నింగ్ వేకున్న లెగటము అంటే ఉండదు. ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయన్నటువంటి విషయాన్ని. ఇప్పుడు కీర్తనకారుని యొద్దకు వస్తాం. కీర్తనకారుడు 5వ కీర్తన 3వ వచనంలో, 5వ కీర్తన 3వ వచనం, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందము. కాబట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏం జ్ఞాపకం చేస్తుంది? వేకున లెగటం అనేది, ఇంకా చీకటి పెందలకాడ లెగటము విశ్వాస జీవితం ఏం చూపిస్తుందంటే, కాబట్టి ఉదయమున నా ప్రార్థనలు నీ సన్నిధిని నేను సిద్ధము చేసుకొని కాచుకొని ఉన్నా. ప్రార్థనలు సిద్ధం చేసుకుని ప్రభు దగ్గర కాచుకొని ఉండటం అనేది. ఇప్పుడు 88వ కీర్తనలోనికి వచ్చినప్పుడు 88వ కీర్తన 13వ వచనం, 88వ కీర్తన 13వ వచనం, యెహోవా ఉదయం నా ప్రార్థన నిన్ను, ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి, నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందంట. ఇది కీర్తనకారుని యొక్క అనుభవమే కాదు, మన జీవితంలో మన యొక్క అనుభవమునుగా. కానీ కాబట్టి ఇప్పుడు ఇర్మియా విలాప వాక్యములు రాస్తూ అక్కడ ఒక మాటను అన్నాడు, చాలా విచారకరంగా. విలాపములు ఇర్మియా సలుపుతో ఆ మాట రాస్తూ వచ్చాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు. ఇక్కడైతే పసిపిల్లలని అన్నాడు కానీ, కాబట్టి విశ్వాస జీవితంలో నీవు లేచి రేయి మొదటి జామున, రేయి మొదటి జామున ఏ సమయమో మాది? మొదటి జాము అంటే 3 గంటలకు లేగాలి, 1 నుంచి 3 లోపు రేయి మొదటి జాము కదా. కాబట్టి రేయి మొదటి జామున లేచి ఏం చేయాలంటమ్మా? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ సమస్యలు కావచ్చు, నీ ఇబ్బందులు కావచ్చు, నీ శోధనలు కావచ్చు, నీ బిడ్డల విషయమై, లేకపోతే వారి యొక్క భవిష్యత్తు విషయమై, వారి వివాహాల విషయమై, లేకపోతే ఏదైనా కావచ్చు నీ ఆత్మీయ జీవితంలో నీ పోరాటముల విషయమై మరెవరికో చెప్పుకొని బాధపడే కంటే రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని కుమ్మరించు. వేకున లేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు. ఏదో వరకు ప్రార్థించినట్టే ప్రార్థించడం కాదు, మన హృదయములను ప్రభు సన్నిధిలో కుమ్మరించినప్పుడు ప్రభు ఎందుకు మన సమస్యలు మనల్ని వినడు, ఎందుకు మనకు జవాబు అనుగ్రహించడు, మనం అలాగూ చేయటము అనేది మనము మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి కుమ్మరించటం మన హృదయంలో. అదే మనము సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాటనే చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము అన్న విషయమే ఆ మాట శ్రేష్టంగా రాయబడింది. 15వ వచనం చివరి భాగం, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాను? కుమ్మరించుకొనుచున్నాను. ఇలాగ మనం చదువుతూ పోతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను ఈ తలంపుని ఇక్కడ ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ అయితే ఇలాగూ మనము ప్రభు సన్నిధిలో మన ప్రార్థనలో ఎదుర్కొనుట, ప్రార్థనలో మన హృదయంలో కుమ్మరించుట, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు అట్లా మనం చేయాలి అనేది నేను
ముగింపులో ఈ మాట జ్ఞాపకం చేసి ఆ తలంపును ముగిస్తాను. ఇలాగ మనం ఎందుకు రేయి మొదటి జామున లేచి లేకపోతే నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మనం లేచి ప్రార్థించుట అనేది అప్పుడు మనకేం జరుగుతూ ఉంది అనేది మనం చూస్తే కీర్తనకారుడు 42వ కీర్తన 8వ వచనం 42వ కీర్తన 8వ వచనం ఆయనను నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నీ విశ్వాస జీవితంలో నీకు తోడుగా ఉండేది ఏంటో తెలుసా? రేయి మొదటి జామున చేసేటువంటి నీ ప్రార్థన. ఇప్పుడు అంటాడు, నా జీవదాత అయిన దేవుని గూర్చేటువంటి ప్రార్థన నాకు ఎట్లా ఉందంట? తోడుగా ఉంది. అవును, ఆ దినమంతటి కొరకై నువ్వు రేయి మొదటి జామున చేసినటువంటి నీ ప్రార్థన ఆ దినమంతటి కొరకై నీకు తోడుగా ఉంటుంది. ఆ దినమే కాదు, ఆ తర్వాత దినములు కూడా, భవిష్యత్తు దినములు కూడా ఈ దేవుడు సదాకాలం నీకు తోడై ఉంటాడు. మరణం వరకు ఆయన మిమ్మల్ని నడిపించేటువంటి వాడు. కాబట్టి ప్రార్థన మనకు సదాకాలం ఏమవుతుంది? ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాం, ఆయన మనకు తోడై ఉండటమే కాదు, ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఓయి నిద్రపోతా ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. అంటే ఆ జీవదాత అయినటువంటి ఆయన కూర్చేటువంటి ప్రార్థన మనకు తోడే కాదు, మనము చావక బ్రతుకున్నట్లు. విశ్వాస జీవితంలో ఎప్పుడు చనిపోతామనంటే, ఏ విశ్వాసి ప్రార్థనలో లేమి కలిగి ఉంటాడో ఆ విశ్వాసి ఆత్మీయంగా ఏమవుతాడు? చనిపోతాడు. కాబట్టి ఈ తలంపు నేను ఇక్కడే ముగిస్తాను. కాబట్టి పెందల కాడ లెగటం అనేది ఏం చూపిస్తుందనంటే, నీవు లేచి నీ దేవునికి నీవు ప్రార్థించుట. పెందల కాడి మొట్టమొదటికి ఏం చూపిస్తుంది? నీవు లేచి నీవు నీ దేవుణ్ణి వెదకటము. పెందల కాడ లేవటం అనేది రెండోది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుట. మూడో విషయము 119వ కీర్తన 119వ కీర్తన 147వ వచనం. నేనే ఈ మాటని ఇలా జ్ఞాపకం చేస్తాను. కీర్తనకాడే తెల్లవారక మునిపే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే తెల్లవారక మునిపే అంటే, ఇక తెల్లవారక మునిపే అంటే పెందల కాడనే లేచి అని. అది మూడోదిగా ఏం జ్ఞాపకం చేస్తుంది? పెందల కాడ లేచిన వెంటనే నువ్వేం చేయాలంట? దేవుని యొక్క మాటల మీద నువ్వేం చేయాలంట? ఆశ పెట్టుకోవాలంట. ఇర్మియా గ్రంథకర్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నేను నీతో మాట్లాడినను పెందలకాడ లేచి మీతో మాట్లాడినను. చాలా మనకు ఆ మాట, పెందల కాడిగిన నువ్వు లేస్తే దేవుడు నీతో ఏమవుతాడు? చూడండి, అది క్వైట్ టైం అంటారు. చూడు, భక్సింగ్ గారు ఎక్కువగా అదే మాట్లాడతాడు. మీ క్వైట్ టైం కలిగి ఉండండి, మీ క్వైట్ టైం కలిగి ఉండండి అంటూ ఉంటాడు కదా. ఈ క్వైట్ టైం అనేది పెందలకాడ లేచి, కాబట్టి ఆ క్వైట్ టైం ప్రభుత్వం కూడా నువ్వు కలిపేటువంటి ఆ క్వైట్ టైం ఏదైతే ఉందో, కాబట్టి అది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఆ సమయంలో ప్రభువు నీతో మాట్లాడతాడు. కాబట్టి పెందలకాడి ప్రభువు నీతో మాట్లాడేటువంటి సమయం. ఇప్పుడు ఇర్మియాలో మనం అదే చూస్తున్నాం. నేను మీతో మాట్లాడినను, పెందలకాడిని లేచి నేను మీతో మాట్లాడినను అనే మాట. కాబట్టి ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడేటువంటి సమయం. ఇప్పుడు 11వ అధ్యాయంలోనికి వస్తే, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. వచ్చితిని నా మాట వినుడి అని పెందలకాడనే లేచి. నువ్వు ఉదయం లేచినప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. నా మాట వినని పెందలకాడనే లేచి అంటే ఆ సమయము ప్రభు నీతో మాట్లాడేటువంటి సమయం. గుర్తుపెట్టుకోనండి, మీ జీవితంలో అలవర్చుకోనండి. కాబట్టి రేయి మొదటి జామున లేయటం మీరు అలవర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు. ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడు. కాబట్టి నా విశ్వాస జీవితంలో, నా సేవ జీవితంలో నేను నేర్చుకున్నాను. నేను ఎప్పుడు లేస్తానో తెలియదు. కాబట్టి నేను లేచి, అది 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఆ మంచం పక్కనే మోకరిస్తా.
ఎంతసేపు ఉంటానో తెలియదు. కొన్నిసార్లు అట్లా నిద్రపోయే సమయాలు ఉన్నాయి. నేను మెలుకుని ప్రార్థన చేస్తూనే నిద్రపోయేటువంటి సమయాలు ఉన్నాయి. మళ్ళీ పడుకుంటా, మళ్ళీ లేస్తా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అది ఒకవేళ ఏదైనా విషయంలో నాకు భారం కలిగినప్పుడు నిద్రపోను. ప్రభు నాతో మాట్లాడు. ఖచ్చితంగా ప్రభు ఆ క్వైట్ సమయంలో పెందలకాలు లేచి మొదటి జామున నువ్వు గిన మోకరించి ప్రభు దగ్గర కనిపెట్టుకోగలిగితే ఆ సమయంలో ప్రభు నీతో మాట్లాడేటువంటి వాడిగా ఉంది. ఇప్పుడు 44వ అధ్యాయంలోనికి వస్తాం. ఇర్మియా గ్రంథము 4వ వచనం. 44:4. నేను పెందలకాయని లేచి ప్రవక్త అయినటువంటి నా సేవకులందరినీ మీ వద్దకు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అని అంటే, ప్రకటన గ్రంథంలో యోహాను దర్శనములందు తాను ఈ మాటను చూస్తూ ఉన్నాడు. ఈ దర్శనమును చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10, 11, 10వ వచనం నుంచి మనం చదవగలిగితే, బూరధుని వంటి గొప్ప స్వరము, చాలా అక్కడ ఆగుదాం. ప్రభు దినమందు ఆత్మోష్మనై ఉండగా బూర వంటి గొప్ప స్వరము. ఇప్పుడు 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ. ఈనాడు యోహానుతో మాట్లాడినటువంటి ఆ స్వరము. కాబట్టి ఇప్పుడు ఆత్మోషుడుగా నువ్వు ఉన్నప్పుడు, ఆత్మ ఉదయమే పెందలకన్నా లేచి నీ యొక్క మెడిటేషన్లో, నీ మౌన ధ్యానంలో నీ ఆత్మను ప్రభుతో కూడా కుమ్మరిస్తూ వచ్చినప్పుడు, యోహానుతోనే కాదు నీతో కూడా ప్రభు ఏం చేస్తాడు? మాట్లాడుతున్నటువంటి స్వరం ఏమిటండి? నేను వెనుక తిరిగా ఆ సమయం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు నీతో మాట్లాడేటువంటి స్వరము అని. అది నేను ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. కొన్ని పర్యాయాలు ప్రభువే కాదు, ఆ సమయంలో సాతాను కూడా మాట్లాడుతుంటాడు. అది నీకు నిర్ధారణ అవసరం. ఇది ప్రభు స్వరమా లేకపోతే సాతాను యొక్క స్వరమా అని. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చదవండి అక్క. ఎవరు అడిగారు ఈ మాట? అమ్మా, గిద్యోను, సంసోను కాదు. కాబట్టి ఏమంటాడు? నీవేగిన నాతో మాట్లాడితే నీవు నాకు ఒక, అంటే ఇప్పుడు గిద్యోనికి ఒక అనుమానం ఉంది. ఈ స్వరం యెహోవా స్వరమా లేకపోతే? సమూయేలు కూడా ప్రభు స్వరాన్ని ఏం చేయలేకపోయాడు, గుర్తించలేకపోయాడు. ఎందుకు తెలుసా? సమూయేలు ఎవరంట? బాలుడు. మనం ఎందుకు ప్రభు స్వరాన్ని గుర్తించలేము తెలుసా? మనం ఎవరిమి? బాలురము కదా. మీరు ఏమాట అంటాడు, మీరు పెద్దవారై ఉండవలసినటువంటి వారు, అంటే దేవుని యొక్క వాక్యం ఆ విషయం ఇంకా మీరు మూల పాఠంలో నేర్చుకొనిచున్నారని ఒక మాట ఉంటుంది అక్కడ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలములు బట్టి చూచితే చదవమ్మా. చూచితే మీరు ఎలాగ ఉండాలా? బోధకులుగా ఉండాలా. కాలమును బట్టి చూస్తే మీరు ఎట్లుండాలంట? బోధకులుగా ఉండాలి. కానీ ఇప్పుడు 12వ వచనం యొక్క మధ్య భాగం చదవమ్మా. దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధింప వలసి వచ్చింది. పాలు త్రాగవలసినటువంటి వారే కానీ బలమైనటువంటి ఆహారం తినగలిగినటువంటి వారు. ఇప్పుడు పాలు త్రాగు ప్రతివాడు ఎవరంట? అది ఎందుకు ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నాము అని అంటే, మనం ఎట్లా ఉన్నాం? ఇంకా శిశువులముగా బాలురముగా ఉన్నాం. అంటే ఆత్మీయ జీవితంలోనేమో వయసు పెరిగిపోతూ ఉంది. సాక్ష్యం చెప్పమంటే నాకు 20 ఏళ్ళు ఆత్మీయ జీవితం అంటాం కదమ్మా. అయితే ఈ యొక్క మూల పాఠములు మరొకటి మీకు బోధింప అంటే ఆత్మీయమైనటువంటి అంతస్తులు పరిపక్వతలోనికి రాలే. కాబట్టి మూల పాఠముల దగ్గర ఆగిపోతూ ఉన్నాం. అటువంటి ప్రజలు ప్రభు యొక్క స్వరాన్ని ఏమాత్రము సమూయేలు బాలుడు కనుక స్వరాన్ని గుర్తించలేకపోయాడు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు గిద్యోను అన్నాడు, ప్రభు ఇది నీ స్వరమే అయితే నాకు ఒక సూచన చూయించు. అవును, ఉదయం లేచినప్పుడు అది ప్రభు స్వరమా కాదా అని ప్రభుతో అడుగు, ప్రభు ఇది నీ స్వరమేనా, నాకు ఒక సూచనను చూపించు అని.
కాబట్టి మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడేటువంటి వాడు. ఎట్లాగ మాట్లాడతాడు? మోషే విషయం ఒక మాట చదువుతాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ప్రభు మనతో ఎట్ట మాట్లాడతాడు తెలుసా? ఉదయం లేచి కూర్చొని ఆయన వైపు చూసినప్పుడు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు. అంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత బాగా చెప్పుకుంటారు కదా. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పనివి కూడా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అందుకే అబ్రహాం విషయంలో ఆ మాటను మనం చదువుతాం. ఆది కాండం దగ్గరికి వస్తే అబ్రహాం విషయంలో ఆ మాటను చదువుతాం. ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనం. నేను చేయబో కార్యము అంటే అప్పుడు అబ్రహాము ఎవరు? అబ్రహాము మనం 41వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో చదివితే అబ్రహాము దేవుని స్నేహితుడు అని ఉంటుంది. అంటే నేను చేయబో కార్యమును అబ్రహామునకు, అంటే స్నేహితుని కనుక సమస్తమును అబ్రహామునకు తెలియజేస్తా ఉన్నాడు. అంటే ప్రభు నీతో మాట్లాడతాడు ఉదయకాల సమయము. ఎట్లా మాట్లాడతాడు తెలుసా? స్నేహితుడు మాట్లాడినట్లు. అంటే నీకు దేవుడు అలమర లేకుండా సమస్తం క్లియర్గా ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. అబ్బా ఎంత గొప్ప అనుభవము! ఉదయకాల సమయం లేచి మోకాలపై మీరు అలాగూ ప్రభుతో కూడా నువ్వు ఆయన వైపు ఆశ పెట్టుకొని నువ్వు చూడగలుగుతూ వస్తే, ఆయన మాటల వైపు ఆశ పెట్టుకొని చూడగలుగుతూ వస్తే, కాబట్టి స్నేహితుడితో మాట్లాడినట్టు ప్రభు నీతో మాట్లాడతాడు. అంటే ఏది అలమర లేకుండా సమస్తం నీకు మాట్లాడతాడు. నువ్వు అడగటమే ప్రభుని, ఈ విషయం ఏంటి ప్రభా, ఆ విషయం ఏంటి ప్రభా, ఇదేం చేయమంటావు ప్రభా, ఇదే. స్నేహితుడితో మాట్లాడినట్లుగా, స్నేహితుడికి చెప్పినట్లుగా ప్రభు నీకు సమస్తమును బోధించి తెలియజేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి నేను 3వ తలంపు అదే ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను. పెందలకాడ లేచినప్పుడు అదేమి జ్ఞాపకం చేస్తుందంటే ప్రభువు నీతో మాట్లాడేటువంటి సమయం. చివరిగా నేను ఈ మాట జ్ఞాపకం చేసి అక్కడ ముగిస్తాను. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. నాలుగవదిగా ఉదయమున లెగటము అనేది, ఉదయమునే లేచి మనం ఏం చేయాలంటమ్మా? ధ్యానించుచు. ఇది మెడిటేషన్. ఉదయమునే లేచి ఏం చేయాలా? కాబట్టి ఇక్కడ అంటే సాయంకాలమున ఉదయమున అన్నాడు. ఉదయమున ధ్యానించుచు అనే మాట. కాబట్టి నువ్వు ధ్యానించవలసినటువంటి సమయము ఏది? ఉదయకాల సమయం. ఇంకా చీకటి ఉండగానే నీవు లేచి నీవు ధ్యానించవలసినటువంటి వాడు. కాబట్టి ఇట్స్ ఎ మెడిటేషన్ టైం అనేది. కాబట్టి వేటిని నువ్వు లేచి ఆ సమయంలో నువ్వు ధ్యానించగలుగుతూ రావాలో ఒక 5 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా 1వ కీర్తన 2వ వచనంలో, 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. కాబట్టి దేన్ని మెడిటేషన్ చేయాలా? ఉదయకాల సమయం లేచి దేవుని యొక్క వాక్యమును మీరు ఒకసారి అలవర్చుకోండి. మొదటి జామున పెందలకాడని లేచి దేవుని యొక్క వాక్యమును మెడిటేషన్ చేయటం నేర్చుకోనండి. అది మీరు మర్చిపోవాలన్నా కూడా మర్చిపోరు. ఆ మాటల్ని అంతగా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఉదయం లేచి ఏం మెడిటేషన్ చేయాలంటమ్మా? దేవుని యొక్క ధర్మశాస్త్రము. 77వ కీర్తన 12, రెండవదిగా 77వ కీర్తన 12వ వచనం. నీ కార్యమంతయు నేను. కాబట్టి దేవుడు రెండవదిగా ఉదయమునే లేచి ప్రభు యొక్క కార్యమంతను తలపోసుకో. ప్రభు యొక్క కార్యమంతా, ప్రభు నీ జీవితంలో చేసినటువంటి కార్యమంతా కూడా నువ్వేం చేయాలి? ఉదయకాలము లేచి మెడిటేషన్ చేసుకోవాలి, ధ్యానించుకోవాలి. అవును ప్రభా, ఆయన కార్యములు కాబట్టి ఎటువంటివో మనము ఎరగలుగుతూ రావాలి. ఆయన కార్యములను మనము ధ్యానించు. కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? మళ్ళీ నీ యొక్క క్రియలను అన్నాడు. కార్యముల తర్వాత ప్రభు యొక్క క్రియలను గురించి మాట్లాడుతుంది. 143వ కీర్తన 5లో కూడా అదే ఉంటుంది. మూడవదిగా ఆయన యొక్క క్రియలను గురించి మాట్లాడు. 143:5. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. చూసారా? మూడవదిగా ఒకటి ఆయన వాక్యమును, రెండవది ఆయన కార్యములను, మూడవది ఆయన క్రియలను. నాలుగవదిగా 119వ కీర్తన 78వ వచనం. 119వ కీర్తన 78వ వచనం. 119వ కీర్తన నాలుగవదిగా ఏంటిదంట?
ఉపదేశములను. చివరిగా 5వదిగా 99వ వచనంలోనికి వస్తాం. అక్కడే 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచున్నా. కాబట్టి ఉదయమునే లేచి మనం అది ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మనం ధ్యానించవలసినటువంటి సమయం అది. వేటిని అంటే ప్రభు యొక్క ధర్మశాస్త్రమును, ఆయన యొక్క కార్యములను, ఆయన యొక్క ఉపదేశములను, ఆయన యొక్క శాసనములను, ఆయన యొక్క క్రియలను మనము ధ్యానించవలసినటువంటి వారిగా ఉన్నాం. అలాగే మనము ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, ఇప్పుడు కీర్తనకాడు ఒక మాట అన్నాడు. 63వ కీర్తన 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు ఎట్లుందంట, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు. అలాగ నువ్వు ధ్యానించడం, మెడిటేషన్ చేసినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికింది. నా ప్రాణం ఎట్లుంది, తృప్తిగా ఉంది అంట. కాబట్టి ఎంత గొప్ప సాటిస్ఫాక్షన్ నువ్వు పొందుతావో ఆ దినము నువ్వు ధ్యానించడం అలవర్చుకున్నప్పుడు. ఇంకో మాట కూడా అన్నాడు 39వ కీర్తన 3లో, 39వ కీర్తన 3, అక్కడ ముగించేస్తాను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. కాబట్టి నేను ధ్యానించుచున్నప్పుడు మనకేం కావాలంటమ్మా, మన హృదయంలో మంట పుట్టాల. అలాగూ ధ్యానించాలి. అట్లు ప్రభు మనకు సహాయము చేయను గాక. కాబట్టి యెహోషువలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, తాను పెందలకాడని లేయటం అనేది తన జీవితంలో అలవర్చుకున్నాడు. అలాగే మన జీవితంలో పెందలకాడ లేచుట అనేది 4 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తుందన్నాను. అందులో మొట్టమొదటిది ఏంటంట, ప్రభువుని వెతకటము. 2వది ప్రభువుని ప్రార్థించటం. 3వది ప్రభు మనతో మాట్లాడేటువంటి సమయం. 4వది మనము ప్రభుతో కూడా ధ్యానించేటువంటి సమయం. అట్లు మనము ఈ పెందలకాడ లేచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండి, తద్వారా ఈ 4 గంటల అనుభవంలోనికి ప్రభు మనం వచ్చినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన.